తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వర్ష సూచన. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తమిళనాడు పుదుచ్చేరి తీరంలో తుఫాను కేంద్రీకృతమైనట్టుగా సమాచారం. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ప్రకాశం, తెలంగాణ అలాగే యానములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరిగే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా తెలంగాణపై చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారంలో చలి భారీగా పెరుగుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోకి చలిగాలులు వీస్తాయంటున్నారు. రాత్రి వేళ తీవ్ర వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మళ్ళీ వర్ష సూచన చెప్తున్నారు. ఇక మరోవైపు చలి తీవ్రత కూడా తీవ్రంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణానికి సంబంధించి ఒకసారి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూద్దాం. దేశంలో మరోసారి వాతావరణం మార్పులకు గురవుతోంది. మళ్ళీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఏడాది ఋతుపవన కాలంలో నుంచి వర్షపాతం నమోదవుతుంది మంచిగానే. అనేక రాష్ట్రాలు భారీ వర్షపాతాన్ని చూస్తున్నాయి. నదులు, చెరువులు, ఆనకట్టలు పొంగిపోర్లాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాలతో తీవ్ర నష్టం కూడా జరిగింది. ఋతుపవనాలు తగ్గిన తర్వాత వర్షాలు ఆగిపోతాయని భావించినప్పటికీ అనేక రాష్ట్రాల్లో వానలు పడ్డాయి. వాతావరణం మళ్ళీ చురుగ్గా మారుతుందని, రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇటీవలి తుఫాను ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయంటూ రిపోర్ట్లు వస్తున్నాయి. రాబోయే 3 రోజులకు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం ఏపీ, యానాం, దిగువ ప్రోటో ప్రాంతంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దిగువ ట్రోపో ప్రాంతంలో వీస్తున్న గాలులతో చల్లగా వాతావరణం మారిపోబోతోంది. దక్షిణ కోస్తాలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ చెప్తోంది. రాయలసీమలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా కురవబోతుంది. దీంతో తీవ్రమైన చలి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఋతుపవనాల సమయంలో హిమాచల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్, వరదలు కూడా సంభవించాయి. ఋతుపవనాల తర్వాత ఇక్కడ వర్షం ఆగిపోయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్లో వాతావరణం ఇప్పుడు మళ్ళీ చురుగ్గా మారుతుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ కాలంలో బలమైన గాళ్ళు, మంచు కురుస్తుందని చెప్తున్నారు. అలాగే ఉత్తరాఖండ్లో కూడా భారీ ఋతుపవనాల సమయంలో భారీ వర్షపాతం పడింది. ఈ కాలంలో క్లౌడ్ బర్స్ట్, వరదలు కూడా కొనసాగాయి అప్పట్లో. ఋతుపవనాల తర్వాత వర్షపు జల్లులు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఉత్తరాఖండ్లో వాతావరణం మారుతుంది. రాబోయే 3 రోజులు అక్కడ కూడా భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. అదే సమయంలో మంచు, హిమపాతం కూడా ఉంటుంది. ఆ ప్రభావం అంతా కూడా దక్షిణం వైపు అంటే మన వైపు కూడా వస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి బలమైన చలిగాళ్ళు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అది తెలంగాణపై ఆ చలిగాలుల ప్రభావం
తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాత్రి వేళ వాతావరణం అయితే పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వాతావరణాన్ని బట్టి మన ఇళ్లలో కూడా టెంపరేచర్ చూసుకోవాలంటే ఇప్పటి నుంచి పగటి వేళ ఎండ ఉంటుంది, రాత్రి వేళ విపరీతమైన మంచు కురుస్తుంది, పొగ మంచు ఉంటుంది. అందువల్ల రాత్రి పడుకునేటప్పుడు కొంత రూమ్ వేడిగా ఉండేట్టు చూసుకొని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి మనం ఫ్యాన్లను ఎక్కువ స్పీడ్తో తిరిగేలా సెట్ చేసుకుంటాం, కానీ నిద్రపోయాక చలి బాగా పెరుగుతుంది, దీంతో రూమ్లో చలి ఎక్కువవుతుంది. సో ఫ్యాన్ గాలి ఇది చల్లగా మారిపోతుంది, తెల్లారేసరికి గొంతులో గరగర వచ్చేస్తుంది. సో జలుబు తుమ్ములు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఆకాశంలో మేఘాలు లేకపోతే కనుక చలి బాగా పెరుగుతుంది, అది గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వైరల్ ఫీవర్స్ తగ్గుతాయి. చలి, దగ్గు, జలుబు ఇట్లాంటి జ్వరాలు చాలా కామన్గా మారిపోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెదర్ను మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. బయట ఉన్న వెదర్ని, ఇంట్లో వెదర్ని బ్యాలెన్స్ చేసుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇవాళ ఆదివారం వీకెండ్, మంచి వాతావరణం ఉంటుంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చలిగా ఉంటుంది. అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకైతే ప్రస్తుతం అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొంత వాతావరణం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు, తమిళనాడులో మోస్తరు వర్షాలు ఉంటాయి, పిడుగులు కూడా పడతాయని చెప్తున్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఆ దీవుల్లో కూడా ఇవాళ వర్షాలు ఉంటాయి. అలాగే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు ఉంటాయి. ఎందుకంటే దక్షిణ భారత్పై ద్రోణి వాతావరణం ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాలపై అది బలహీనపడింది కాబట్టి అది మనకు కాస్త టెన్షన్ లేనట్టే కనబడుతుంది. సో మొత్తం మీద ఇవాళ ఏపీ, తెలంగాణలో అలాగే కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే ఇవన్నీ మేఘాలు కూడా ఒరిస్సా వైపు వెళ్ళిపోతాయి. వర్షాలు మాత్రం పెద్దగా లేవు, బట్ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, అది కూడా ఏపీలో. సో ఎండ కూడా ఉంటుంది మధ్యాహ్నం అంతా కూడా. సో ఆ రకంగా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే వారికి అయితే చాలా బాగుంటుంది. ఇవాళ రోడ్లు కూడా బురద లేకుండా చక్కగా ఉంటాయి. ఇక ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు టూరిజం టైం అనుకోవచ్చు. టూరిజం చాలా బెస్ట్ టూరిజం టైం. చాలామంది పర్యాటకులకి ఇది ఇప్పుడు ఈ సీజన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక కేంద్రమైన అరకులోయ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. అరకులోయ సందర్శిత ప్రాంతాలన్నీ కూడా సందడి చేస్తున్నాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులు అరకులోయ అందాలను తిలకించడానికి క్యూ కడుతున్నారు. దీంతో ఇక ఆ గిరిజన మ్యూజియం, అలాగే అక్కడ పద్మాపురం ఉద్యానవన కేంద్రం, చాపురాయి జలపాతం, చాక్లెట్ కాఫీ హౌస్ ఇలాంటి ప్రాంతాలన్నీ రద్దీగా మారుతున్నాయి. అలాగే రెస్టారెంట్లు, గెస్ట్ హౌజులు, అలాగే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు పర్యాటకుల రద్దీతో దర్శనమిస్తున్నాయి. అరకులోయ ప్రాంతంలో అక్కడ పర్యాటకుల వాహనాలతో నిండిపోతుంది. అరకులోయలో మంచు విపరీతంగా కురసడంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ రోజుల్లో సందర్శన వేళలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇది సరిగ్గా ఇది టూరిస్టులకి ఇది మంచి సీజన్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్. టూరిస్టులు ఎక్కడికైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది మంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలామంది తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా మనకు అరకులోయ కావచ్చు, అలాగే ఇతర తెలుగు రాష్ట్రాలను మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అలాగే కొంతమంది మిగతా రిమైనింగ్ ఆఫ్ సౌత్ ఏదైతే ఉందో కూర్గ్ కావచ్చు, అలాగే కర్ణాటక వైపు కొన్ని ప్రాంతాలు, కేరళ వైపు కొంతమంది వెళ్తుంటారు, తమిళనాడు వైపు వెళ్తుంటారు. అలాగే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా మన ప్రాంతాలు మనం ప్రమోట్ చేసుకుంటే అరకు, తెలుగు రాష్ట్రాల్లోని అరకు లాంటి ప్రాంతాలు, అలాగే ఇక్కడ వికారాబాద్ లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఇప్పుడు టూరిజంకి అనుకూలమైన ప్రాంతాలు. అఫ్కోర్స్ అవి ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా మంచి వాతావరణం ఉంటుంది, పొగమంచు కురుస్తుంటుంది. అలాగే ఇప్పుడు గోవా కూడా బెస్ట్ సీజన్, చాలామంది ఆ గోవాకు కూడా వెళ్తుంటారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్. సో టూరిజానికి ఈ మంత్ డిసెంబర్ నుంచి జనవరి దాకా, ఫిబ్రవరి దాకా మంచి వాతావరణం చెప్పొచ్చు. చాలామంది టూరిస్టులతో పర్యాటక ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సో మొత్తం మీద వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది 7, 8 తేదీల్లో. అలాగే చాలా ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లగా ఉండే అవకాశం ఉంది. బట్ చలిగాలుల నుంచి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.